శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం 8 స్కందాలు పూర్తి చేసాం. 9వ స్కందాన్ని కూడా 66 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 67వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మదేవాశిష్టాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మశ్రీ స్వాత్మం తరుణాక్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంకల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అంతర్వత్న్యాం భ్రాతృపత్యాం మైథునాయ బృహస్పతి ప్రవృత్తో వారితో గర్భం సత్వా వీర్యమసా అపాసృజిత్. భరద్వాజ జన్మ వృత్తాంతం గురించి శుకుడు తెలిపాడు. దేవగురు అయిన బృహస్పతి సోదరుడు ఉతజ్జుడు, అతని భార్య మమత. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు బృహస్పతి ఆమెతో రమించడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు ఆమె గర్భంలో ఉన్న బాలకుడు, ఆయన పేరు దీర్ఘతముడు, ఆయన్ను వారించాడు. అప్పుడు నువ్వు గుడ్డివాడి వైపోమని గర్భస్థ శిశువుని శపించాడు బృహస్పతి. బలవంతంగా అత్యాచారం చేశాడు ఆమె మీద బృహస్పతి దేవగురుడు. తం చత్తు కామాం మమతాం భర్తృత్యాగ విశంకితాం నామ నిర్వచనం తస్యా శ్లోకమేనం సురాజగువు. మమత తన పట్ల జరిగిన అపచారాన్ని పురస్కరించుకొని తన భర్త అయిన ఉత్తజ్జుడు తన్ను వదిలివేస్తాడని భయపడింది. ఆ కారణంగా ఆమె బృహస్పతి వల్ల కలిగిన తన పుత్రుణ్ణి వదిలివేయడానికి సన్నద్ధమైంది. అప్పుడు దేవతలు ఆ బాలుడికి నామం పెట్టారు. బృహస్పతి అప్పుడు అన్నాడు, ఓ మూఢురాల, ఈ బాలుడు నాకు ఔరసపుత్రుడు, ఉత్తజ్జుడికి క్షేత్రజ్ఞుడు కనుక ఇతరు ఇరువురికి కూడాను, అంటే ద్వాజుడు అంటే ఇరువురికి సంబంధించిన వాడు అని, భరద్వాజుడు అని పేరు ఎందుకు వచ్చిందో చెప్తున్నారన్నమాట. ఇతన్ని నువ్వే భరింపు పోషించు అని పలికాడు. అందుకు మూఢే భరద్వాజమిమం భరద్వాజం బృహస్పతే యాతో యదుక్త్వా పితరో భరద్వాజ తతస్వయం. అందుకు మమత, ఓ బృహస్పతి, ఈతడు నా భర్త వల్ల జన్మించిన వాడు కాడు, నీ వల్ల నా ఎందు కలిగిన వాడు, ఇతని జన్మకారకుడైన నీవే ఇతన్ని భరింపు అని అన్నది. ఈ విధంగా వారిద్దరు కూడా పరస్పరం వాదులాడుకొని ఆ బాలకుడిని అక్కడనే విడిచిపెట్టిపోయారు. కనుక ఆ బాలుడు భరద్వాజుడిగా వ్యవహరింపబడ్డాడు. చోద్యమానా సురైరేవం మత్వా వితథమాత్మజం ఉసృజన్మరుతో బిభ్రందతోయం వితథేశ్వయే. ఆ విధంగా దేవతలు నామ నిర్వచనం చేసి మమతను ఆ బాలుడిని స్వీకరించడానికి ప్రేరేపించారు. కానీ ఆ బాలుడు వితథుడు అనగా వ్యర్థుడేనని తలచిన మమత విడిచిపెట్టేసింది ఆ బాలుడిని. అప్పుడు మరుద్దేవతలు ఆ బాలకుని పోషించారు. భరతుని వంశం అంతరించిపోవటాన్ని చూచి దేవతలు ఆ బాలకుని భరతునికి అప్పగించారు. ఈ విధంగా భరద్వాజుడు భరత వంశం వాడయ్యాడు, అంటే దత్తపుత్రుడు లాగా అన్నమాట. ఆ తర్వాత ఆ బాలుడికి వితద్ధుడు అనే నామాంతరం ఏర్పడింది. ఇది శ్రీ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నమస్కందే వింశోధ్యాయ. అలానే మనం 67వ భాగాన్ని పూర్తి చేశాం ఈరోజు. కృష్ణార్పణ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి గో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వంలోనే హారతులిక్కుమురా, నిర్గుణం స్థితి వేడి ఎట్టి ఆకారం పొందితువో సాయిరా. సర్వం నుండి నీవే ఇంకడు తల్లివలే, రజోతమో సత్వం నుండి నీ లీలాతల విస్తారణకే విశ్వం సృష్టి బ్రహ్మాండం.
అధిసుజ్ఞానదాయకం హారతి జ్ఞానరాజా మహాకైవల్య తేజ సేవిస్తు సజ్జనులే అగ్ని నిను చేర్చేరు హారతి జ్ఞానరాజా